ప్రభు నామానికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఈ యొక్క వార్షికోత్సవము అలాగనే అరిషితక పుట్టినరోజు సందర్భంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియులు మన ప్రియులు మార్కయ్య గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న అరిషితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక అడ్రస్ దేవుడు నేను దీవించిన గాక. ఎన్నో గ్రీటింగ్స్ అందించిన దైవజనులు మార్కయ్య గారిని ప్రేమించి వారి పిల్లలతో ఎంత కష్టమైన ఎంత భారమైన ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చిన దైవజనులకి అందరికీ, మరి అబ్రహం గారికి, అలాగనే బాబేశ్వరి గారికి, కిరణయ్య గారికి, అలాగే డేవిడ్ పాల్ గారికి, రాజకుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే అమ్మగారులకు కూడా వందనములు. శారమ్మ గారికి, ఇసాక్ బాబుకి కూడా వచ్చిన మీకు అందరికి వందనాలు. మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన మార్కయ్య గారిని బట్టి మార్కయ్య గారికి వారి కుటుంబానికి వందనములు తెలియజేస్తున్నాను. నిజంగా మనందరం ఈ రీతిగా కలుసుకోవటం అంటే మార్కయ్య గారి ద్వారానే. మార్కయ్య గారి దగ్గర తప్ప ఈ రీతిగా కలవటం అనేది కష్టం. ఈ రీతిగా మనం అందరం కలుసుకోవటం అంటే అది కేవలం ఒక మార్కయ్య గారికే సాధ్యం. దేవుడు నామన మహిమ కలిగిన గాక. అట్టి మంచి అద్భుతమైన మనస్సును దేవుడు ఆయనకి అనుగ్రహింపజేశారు. మరి 3 సంవత్సరాల సేవ అనుభవంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నారు కనుక ఈరోజు అనేక మంది విశ్వాసులు ఒకవేళ ఇక్కడ ఈ స్థలంలో లేకపోవచ్చు, కానీ అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో, మరి 2 రాష్ట్రాలలో కూడా అద్భుతమైన విశ్వాసులు కలిగి మార్కయ్య గారు ఉండటం అది దేవుడిచ్చిన మహా కృప. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకొని మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవానగు నేను నీకు దేవుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. నీకు బదులుగా కుషును శబాను ఇచ్చి ఉన్నాను. 4లోకి వచ్చేసి నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. చాలా తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి ప్రియమైన వాడంట మార్కయ్య గారు. దేవుని స్తోత్రం చెబుదామా? నీవు ప్రియుడవు గనక దేవుడి దృష్టికి ప్రియుడిగా ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ యాకోబుతో మాట్లాడుచున్న మాట ఈ రోజున మార్క్ గారితో మాట్లాడుచున్నాడు. 2వ వచనాన్ని మీరు ఒకసారి చదివితే 2వ వచనంలో చదువు ఒకసారి. నీవు జలములలో పడి దాటినప్పుడు ఇంక కొంచెం ఫస్ట్ నుంచి చదువుతాం. అయితే యాకోబు ఇక్కడ యాకోబు అన్న కాడ మార్క్ అని పేరు పెట్టి చదవండి ఒకసారి. అయితే మార్కు గారు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు ఏం చేశాడంట మార్కు? లేకపోతే ఎప్పుడు లోకంలో కలిసిపోయేవాడే, అవునా? లోకస్తుల్లో కలిసిపోయేవాడే, లోకంలో కలిసిపోయేవాడే. ఇప్పుడు దేవుడు విమోచించాడు కనుక ఆయన అంటున్నాడు, నువ్వు ఇక భయపడవద్దు అంటున్నాడు.
విమోచించకపోతే భయపడాలి. దేవుడి చేత విమోచించబడిన మార్క్ గారే కానివ్వండి, కొందరు సేవకులే కానివ్వండి, విశ్వాసులమైన మనం ఎవరమైనా భయపడేటానికి అసలు వీలే లేదు. ఎందుకంటే మనలను దేవుడు విమోచించున్నాడు. విమోచించకపోతే మన పరిస్థితి అసలు ఎంత అధ్వానంగా ఉండేదంటే అంత అధ్వానంగా ఉండేది. దేవుడు విమోచించాడు కనుక మనం ఒక ఘనమైన వ్యక్తులుగా, ఒక గొప్ప వ్యక్తులుగా, అనేకులు గౌరవించే వ్యక్తులుగా మార్చబడుతున్నాం. ఈ రోజున మనలను ఇంతగా గౌరవించడానికి గల కారణం ఏంటయ్యా అంటే కేవలము దేవుడు మార్క్ గారిని విమోచించాడు. లేకపోతే ముదినేపల్లిలో ఎవరు లేరండి? లేరా? మనుషులు లేరా? ఇక్కడ ఫోన్లో చేస్తేనే ప్రార్థన అద్భుతాలు జరుగుతున్నాయా అంటే దేవుడు నిన్ను విమోచించి వాడుకుంటున్నాడు గనక మన గ్రామంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా నిన్న అక్కడ ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఆ ఘనత దేవుడిచ్చాడు, మనుషులిచ్చింది కాదు. అందుకని యాకోబు భయపడవద్దు. నీ పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. నీ మీదకి దుమ్మిగా రావచ్చు. మా ఊర్లోకైనా కృష్ణ వస్తు నింపెడతానని ఊరికొచ్చాడు. ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే ఆ రోజు ఆయన నిప్పెడితే రోజు నేను ఉండేవాళ్ళు కాదేమో, చెప్పుకునేవాళ్ళు అంతే. అదే చెప్పుకునేవాళ్ళు. మా ఊర్లో కూడా కృష్ణాభూషణ పాస్టర్ గారు నిప్పెట్టారంటే ఇక ఈ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు, గొప్ప గొప్ప దైవజనుడు అని అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆడి ఏం చెప్తే పోసిండో ఊరికింది పోతాడో, అంతే కదండి. ఏం చెప్తే పోసాడో కృష్ణ పోసి నిప్పెట్టిండంటే ఊరికెందుకు పోతారు? మా ఊర్లో లేరు అయ్యగారులు, మా ఊర్లో లేరు తాగుబోతులు అంటారు. అంటే మంచి అనుకునే వాళ్ళు ఉంటారు, చెడు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నాడు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు, ఇటువంటి వ్యాధులు నీకు వచ్చినప్పుడు, ఇటువంటి ఎదురు మాట్లాడేవాడు నీకు తగిలినప్పుడు నువ్వు భయపడలేక. ఎందుకంటే విమోచించబడినది నా చేత. మనమందరము ఇక్కడ ఉండిన దైవ సేవలు ప్రతి ఒక్కరము కూడా, ఈవెన్ వాక్యమును బోధించే నేను కూడా దేవుడి చేత విమోచించబడిన వారము కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు 4వ వచనంలో మనం చూసినప్పుడు, నీవు నాకు ప్రియుడు, నా దృష్టికి ప్రియుడు అయితివి కనుక. ఈ ఘనత 2 రాష్ట్రాలలో లేక అనేక ప్రాంతాలలో మనల్ని గౌరవించడానికి, అయ్యా ప్రార్థన చేయండి అని రాజకీయ నాయకులు అడగడానికి సహితము ఏంటయ్యా అంటే ఘనత మనము దేవుని దృష్టికి ప్రియమైన వారము. మనుషుల దృష్టిలో నీచులము, ఒకవేళ పాపుల దృష్టిలో మనము కూడా పాపులము, ఈ లోకానుసారుల దృష్టిలో మనము తిండి కోసమో బ్రతకలేకనో యేసు ప్రభువుని నమ్ముకున్నామని అనుకుంటారు. యేసు ప్రభువుని ఎరగని వారి దృష్టిలో మనం అసహించబడిన వారమేమో, కానీ నా ప్రభువు దృష్టిలో మనమందరము కూడా గమ్ముగా ఎంచబడుతున్నాం. ఆయన అంటున్నాడు, మనుషులను నీకు అప్పగించుచున్నాను. పశువులను కాదు, మనుషులను మనకు అప్పగించుచున్నాడు. అప్పగించి వీరిని నడిపించడానికి, వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి, ఈ మనుషులను సిద్ధపరచగలిగిన స్తోమత, సిద్ధపరచగలిగిన బాధ్యత మన ప్రభువు నీ మీద పెట్టి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే,
మనము ఘనముగా ఎంచబడుతున్నాము. ఈ ఘనమును మన ప్రభువు మాత్రమే మనకివ్వగలడు. మనుషులిచ్చేది అంతంత మాత్రమే ఉంటుంది, కానీ దేవుడిచ్చేది శాశ్వతం. నీ జీవిత కాలం అంతా కూడా నీవు ఘనంగా ఎంచబడతావు. ఇంకా మనం కొంచెం కిందకు వచ్చి చూస్తుంటాడు, నీ ప్రాణముల ప్రతిగా అప్పగించుచున్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో 3వ సంవత్సరాన్ని ముగించుకొని సేవలోనికి వచ్చి 4వ సంవత్సరం అడుగు పెట్టే మార్క్ గారితో దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుంచి పడమట నుంచి ప్రజలను నీ దగ్గరకు తోలుకొని వస్తాను అంటున్నాడు. దేవుడు తోలుకు రాబోతే ప్రజలు రారు. వాళ్ళ ముక్కు మొహం నీకు తెలియాల్సిన పని లేదు, నీ సాక్ష్యం వారికి తెలియాల్సిన పని లేదు. నువ్వెక్కడ పుట్టావో, ఎలా పెరిగావో, ఒకవేళ నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు ఇవి ఎందుకు పనికిరారని అనుకుని ఉండొచ్చేమో గాని దేవుడు పనికి రాని వాడని అని ప్రజలు అనుకుంటున్నారేమో గాని దేవుడు నీ దగ్గరికి అనేక తూర్పు నుంచి పడమటి నుంచి కూడా దేవుడు ప్రజలను చూసుకుని వస్తానని నాకు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు తండ్రి అంతే అనుకున్నాడు, వాడి పిల్లోడయ్యా ఎందుకు పనికి రాడు అని గొర్రెలు కాడు పెట్టి ఆఖరోడు ఒకడు ఉన్నాడయ్యా. ఈయన ఆఖరోడేనే అంతేనా? ఆఖరోడేనంట, ఇంకా ఎవరు లేరా అంటున్నాడు. వచ్చినోడికి మైండ్ పోతుంది, అసలు ఎందుకు పంపించాడు దేవుడు తెలియట్లేదు. ఆయన వచ్చాడు ఆశీర్వదించుదామని చెప్పి చూస్తా ఉన్నాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆశీర్వదించడానికి దైవజనుడు శుద్ధంగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఆయన కళ్ళు మూసుకుంటుంది, ఆయన కాదు. మరి ఎందుకు ఇంకొక ఆయన పిలుచు, ఈయన కాదంటయ్యా, ఇంకొక ఆయన ఈయన కాదు, ఇంకొక ఆయన 2, 3 లేదు, 4 లేదు. దేవుడు ఎందుకు ఈయన్ని పంపించాడో, ఎందుకు ఇతనితో మళ్ళీ ఈయన కాదు అంటున్నాడో, అసలు ఎల్లినోడికి పిచ్చెక్కిపోతుంది. ఎవరు చూసినా కాదంటున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఉన్నారో లేరు ఈయన తెలియదు కదండి. అయ్యగారికి ఏం తెలుసండి? వచ్చిన అయ్యగారికి ఏం తెలుసండి? ఎంతమంది ఉన్నది తెలియదు కదా. ఉన్నాడులే, కడసారోడు ఆఖరోడు పుట్టాడు ఒకడు నా కడుపున. ఆఖరోడు ఒకడు పుట్టాడు నా కడుపున, బాగు చేయడానికి పుట్టిండు. ఆంధ్ర సక్కన ఇల్లు కట్టుకుంటే వాడికి ఇల్లు లేదు, మా ఇంటి పక్కనే రేకులు వేసుకుని ఉండలే అని అంట తల్లిదండ్రులు అడిగితే. ఆఖరోడు ఒకడు పుట్టాడు, ఎందుకు ఏం చేస్తుండో ఏంటో తెలియదు. అందరు చక్కగా ఇండ్లు కట్టుకొని చక్కగా బాగుపడుతున్నారు. అసలు ఎందుకో ఏం చేస్తున్నారు మరి? ఆ పిల్లలేం పెళ్లికి వస్తున్నారు, చేతికి వచ్చారు. చింటు కూడా పెద్దవాడు, ఆడంత ఇడు అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ దేవుడు అంటున్నాడు, తూర్పు నుంచి పనవరు నుంచి నేను తోలుకొని వస్తాను అని అంటున్నాడు. నువ్వు భయపడవద్దు. శావశిపురం ఎన్ని ఆటుపాటులు వచ్చినా నువ్వు భయపడవద్దు. అయ్యో నేను ఎంతో ప్రయాసపడుతున్నానే, ఇక్కడ సంఘము లేదే, మందిరము లేదే అని నిరుత్సాహము నీకు వద్దు. మందిరాలు కాదు ముందు కావాల్సిన, ప్రజలు కావాలి. ప్రజలుంటే మందిరం కట్టుకోవచ్చు, ప్రజలుంటే చెట్టు కింద అయినా ఆరాధన చేయవచ్చు, ప్రజలుంటే ఆన్లైన్ లోనైనా వాక్యం చెప్పవచ్చు, ప్రజలుంటే చెప్పండి ఆన్లైన్ లోనైనా కానుకలు వచ్చేసి పడతాయి. అది ప్రజల్లో కూడా చర్చ కట్టుకుంటే సుఖమే ఉంది. అసలు ప్రజలే లేకుండా మందిరం కట్టుకుంటే సుఖమే ఉంది. నాకు తెలిసిన అయ్యగారు ఒక అయ్యగారు అన్నాడు, ఆ కడిపే పండలే కడుపుతో ఉయ్యాలు కట్టి ఉయ్యాలు ఊపుతా ఉన్నాడు అయ్యగారు అని. అంటే అయ్యగారు చర్చి కట్టుకున్న పాపం సంఘం లేదు.
ఈ అయ్యగారు అంటే పడనాయి గారు ఇంకో అయ్యగారు అంటాడు. ఆ గర్భమే ధరించలేదు, ఉయ్యాల కట్టి ఉయ్యాలు ఊపుతా ఉన్నాడంట. ఎందుకయ్యా అంటే కలలు కంటున్నాడంట. అబ్బాయి పుట్టినట్టుగా, అబ్బాయి ఉయ్యాలు వేసినట్టుగా, ఆ ఉయ్యాలు అబ్బాయి ఉన్నాడు అనుకొని ఉయ్యాలు ఊపుతా ఉన్నాడు ఈ అయ్యగారు అని అన్నాడు. తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఆయన కూడా అదే పని చేసింది. ఇప్పుడేమో ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. తర్వాత అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేను ఎవరిని ద్వేషించను. నేనేమంటున్నానంటే మందిరం లేదని నువ్వు చింతన ఉండొద్దు. ప్రజలు ఆత్మలు కావాలి దేవునికి, మందిరాలు కాదు దేవునికి కావాల్సింది. అది ఎన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆ మెటీరియల్ సమకూర్చాడు దావీదు. మందిరం కట్టారా? లక్షలు అయితే కోట్లకి వెళ్ళిపోయింది. అది ఎండి బంగారం, అంతా బంగారమే కదండి. ఎండి ఎంత ఇనువు పోగు చేశాడు, కానీ మందిరం కట్టగలిగాడా? అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే మందిరము లేదు అని కాదు నీ బాధ. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే ధైర్యం కావాలి. ఆయన నిన్ను విమోచించాడు, ఆయన నిన్ను విడిపించాడు. ఆయన అంటున్నాడు నేను నీకు తోడే ఉంటాను అని అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలి సేవకుడు? నేను ముగిస్తాను, కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానిస్తే. హబక్కూకు లాగా ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనంలో నేను ఒక ప్రార్థన చేస్తాను. చదువుతాం, ఒకసారి చదువుతాను. బైబిల్ ఉన్నవారు యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నా. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ఇప్పుడు ఇక్కడ ఏమని ప్రార్థన చేయాలి అంటే అరిషితయ్యే కదా, అరిషితయ్యే గాని, మార్క్ గారే కానివ్వండి, మీరే గాని, నేనే గాని, మనందరం ప్రార్థన ఏమై ఉండాలంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఎందుకనంటే హబక్కూకు తెలిసిందండి ఆయన నూతనపరిచే దేవుడు అని. కార్యములను నూతనపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడేనని, మనం ఆరాధిస్తున్న ప్రభువేనని ఈ ప్రవర్తక తెలిసి ఆయన అంటున్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దేవుడు మన ఆయన కార్యములను నూతనపరిచే దేవుడు, మనము చూస్తున్న పనులను సఫలపరిచే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను అని అంటున్నాడు. తోడై ఉండిన దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు నూతనపరుస్తూ ఉంటాడు. నూతన ఆత్మలు, నూతన కృప, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదములు, నూతనమైన దీవెనలతో నింపి వేస్తాడు. నూతనమైన కృపను అనుగ్రహింపజేసే దేవుడు మన దేవుడు. అందుకని హబక్కూకు అంటున్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుచుమయ్యా. నిజంగా అరిషిత పుట్టినరోజు సంవత్సరము జరుగుచుండగా ఆమె 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరానికి అడుగుపెట్టినది. ఆమె జీవితంలో దేవుడి యొక్క కార్యంలో నూతన పరచబోతున్నాడు. ఈ పరిచర్య 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలోనికి ఏం పరిచర్య? దేవుని కృపా పరిచర్య. దేవుని కృపా పరిచర్య 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టి ఉన్నాడు. ఈ 4వ సంవత్సరంలో దేవుడు ఈ పరిచర్యను నూతన పరచబోతున్నాడు. ఈ పరిచర్యలో నూతన ఆత్మలను దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతనమైన రీతిలో ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. నూతనం, అది నూతనం అంటే మందిరం ద్వారా అవ్వచ్చు, లేకపోతే రేపు ఏదైనా ఫంక్షన్ హాల్ రెంట్ తీసుకొని దాంట్లో ప్రార్థన జరిపించవచ్చు. మొత్తం మీద కార్యాలు చెప్పండి ఎలాగుంటాయి? నూతనంగానే ఉంటాయి.
అది మందిరంలోనే కావచ్చు, లేక ఫంక్షన్ హాల్లో తీసుకుని ఫంక్షన్ హాల్లో జరిపించవచ్చు, లేక ఏ రీతిగా అయితే ఈ దేవుని కృప పరిచర్యలను దేవుడు నూతన పరచబోతున్నాడు. కొంచెం మనం కిందకు వచ్చి చూస్తే దాన్ని చదువుతారు బాకు 3వ వచనంలో కొంచెం కింద చదువుతారు. మీ బైబిల్ లేదా? ఆయన మహిమ ఆకాశ మండలం ఎక్కడ చదువుతుంది మీరు? ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా 3:2 కింద చదవండి. 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియజేయి. కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించునే అంటే అబ్బకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే కోపం ఉండాలి. కోపం లేకపోతే నీ మీద దుష్టుడు ఎవరిని మిరింగుదునా అని వాడికి పని పట్టలేదండి. ఎవరిని మిరుగుదునా అని గర్జించు సింహంలో వాడు పొంచి ఉన్నాడు. అటువంటి పొంచి ఉండిన దుష్టుని కోరలు ఎరగదీయడానికి కోపం అవసరం. నీ మీద ఏలుబడి చేస్తున్న దుష్ట ప్రభావాన్ని అణిసివేయడానికి కోపం అవసరం. నీ పరిచర్యలో ఏదైతే అడ్డుగా ఉన్నదో, ఏదైతే ఆటంకంగా ఉన్నదో, ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారిని తొక్కివేయడానికి కోపం అవసరం. ఫరో అనుకున్నాడు ఇశ్రాయేలుని తొక్కేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు ఫరో? ఇశ్రాయేలుని తొక్కేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడు సామాన్యుడు కాదు, మనం ఆరాధన చేసే దేవుడు. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు, ఆయన పైకి లేపగలిగిన దేవుడు, మనలను దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయన అవసరమైతే పాతాళానికి తొక్కివేయగలిగిన దేవుడు. ఫరో అనుకున్నాడు ఇశ్రాయేలు తొక్కివేయాలనుకున్నాడు. నా ప్రభు ఇశ్రాయేలుని తొక్కి వేయాలి అని అనుకున్న మనస్సు కలిగిన ఫరోని తొక్కితే ఇప్పటికి వాళ్ళు లెగలేక, ఇప్పటికి లెగలేదండి. ఇంకా ఎక్కడ తొక్కేశాడు? ఎర్ర సముద్రంలో తొక్కి వేశాడు ఫరో. ఆడితో పాటు ఆ సైన్యాన్ని కూడా తొక్కి పారేశాడు. ప్రభు తొక్కితే ఇక మళ్ళీ తిరిగి లేవలే. అందుకని అబద్ధం అంటాడు కోపించుచునే. దేవుడి కృప పరిచర్యలను ఎవరైతే తొక్కివేయాలని చూస్తున్నారో, దేవుడి కృప పరిచర్యను ఎవరైతే అనగార్చివేయాలని చూస్తున్నారో, లేక నీ సేవకు ఎవరైతే అడ్డుగా వస్తున్నారో, మీకు ఎవరైతే అడ్డుగా వస్తున్నారో వారి మీద కృప, వారి మీద కోపమును రేపుతూ ఆయన వాత్సల్యమును నీ మీద, నీ పరిచర్య మీద చూపించబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఏదైతే ఎవరైతే లేస్తున్నారో వారిని తొక్కి వేయడానికి దేవుని కోపంగా ఉంది. అదే శత్రువు మనుషులే కానివ్వండి, సాతానుగాడే కానివ్వండి, అది ఎవరైనా సరే నీకు శత్రువుగా ఎవరైతే లేస్తున్నారో వారిని అణిసివేయడానికి, వారిని తొక్కి వేయడానికి దేవుడి కోపం. అందుకని అబ్బాబు అంటాడు కోపించుసునే. మళ్ళీ కోపం లేకుండా ప్రేమ కాదండి, కోపం ఉండాలి, కోపం ఉండాలి, కోపించుసునే. నిజంగా ఈ రాత్రి దేవుడి కృప పరిచర్యల వారసత్వంలో మార్క్ గారితో దేవుడు మాట్లాడుచున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అబ్బాకు చేసినట్లుగా ఒక ప్రార్థన చేయి. సంవత్సరంలో జరుగుతుండగా నీ పట్ల దేవుడి కృప, మీ కుటుంబం పట్ల, నీవు చేస్తున్న పరిచర్య పట్ల ఆయన నూతన పరచబోతున్నాడు. మీ పరిచర్యలో నూతన కార్యాలు జరగబోతున్నాయి. నీవు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి వారిని ఆయన ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. నా నువ్వు భయపడవాక,
విమోచించిన వాడు నేనే. పాపముల నుండి, త్రాగుల నుండి, వ్యభిచార తలంపుల నుండి, లోకముల నుండి, విగ్రహ ఆరాధనల నుండి, కుల కట్టలు తెంపివేసి, మత కట్టలు తెంపివేసి నిన్ను విమోచించి దేవుడి రాజ్య విస్తరణ నిమిత్తమై వాడుకుంటున్నా నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజున. అది మనుషులు తోడుగా ఉంటే కొంత మాత్రమే, కొంతవరకే ఉంటారండి. అంటే వారితో మంచిగా ఉన్నంత కాలం ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా వచ్చినా కూడా పక్క తప్పుకుంటారు. ఏంటి బ్రదర్ ఇదివరకు లేదు బ్రదర్, ఏదైనా కొంచెం కుదరదులే, మన బాణీ వేరు వాళ్ళ బాణీ వేరు, మరి మనదే మంచిది కాదేమని అనుకోవచ్చుగా. లేదు బ్రదర్, దేవుడు నామానికి మహిమ కలగని గాక. అదే దేవుడు తోడుగా ఉన్నాడు అనుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుడు వెళ్ళారా, తూర్పు నుంచి పడమటి నుంచి దేవుడు ప్రశ్నలను తోలుకొని వస్తాడు. అదే గొప్ప ఆశీర్వాదాలను తోలుకొని తీసుకొస్తాడు. గొప్ప దీవెనలతో నిన్ను నింపుతాడు. దేవుని కృప పరిచర్యలు అప్పుడు 2 రాష్ట్రాలలోనే కాదు, ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. ఆంధ్ర తెలంగాణ కాదు, ఇక అప్పుడు పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయింది. అటు ఛత్తీస్గఢ్కి వెళ్ళి, ఇంకా అటు కేరళకి వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి, చెప్పలేదు. ఏమండి ఎక్కడండి తోమ? ఎక్కడ తోమ? ఎక్కడున్నాడు అసలు? ఆయన పుట్టింది ఎక్కడ? ఆయన పెరిగింది ఎక్కడ? ఎక్కడికి వచ్చాడు? తమిళనాడుకి వచ్చి. అసలు వాళ్ళు ఎంతమంది? 12 మంది యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు అది ఒక్కళ్ళని ఉన్నారు అక్కడ, ఒక్కళ్ళని ఉన్నారు. ఆఖరిగా పేతురు కూడా ఏమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే. అరే నిన్ను ఆయనలో చూశాను కదా, యేసు సైన్యంలో నువ్వు ఉన్నా, పొరపడుతున్నావు, నువ్వెవరో, నువ్వు పొరపడుతున్నావు, నేను ఎందుకున్నా, నేను లేను. ఆ 12 మంది ఈ రోజున ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కదిలించి ప్రపంచంలో క్రీస్తు సువార్త ఇంతగా మరి బోధించబడుతున్నది అంటే ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేస్తున్నది ఆ 12 దగ్గరే. ఒకడు పోయినా మరి ఇంకొకతను జాయిన్ అయ్యాడు, దేవుడు చేర్చుకున్నాడు. వారి ద్వారా గొప్ప పరిచయం జరిగింది అనుకోవచ్చు. గొర్రెల కాపరి దావీదు మనుషులకు ప్రధాని అవుతానని ఎందుకు అనుకున్నాడండి? అనుకోండి, వాడు కాదే. 17 సంవత్సరాల వయసు యోసేపు. ఎన్ని? 17 సంవత్సరాల వయసు. 17 అంటే సింటు మరి అరిష్టకు 15, ఇంకా 2 సంవత్సరాలు. అరిష్టతో మీద ఇంకా 2 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. బానిసగా వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చిన్న వయసులో బానిసగా వెళ్ళిన మన ఎవరైనా యోసేపు 30 సంవత్సరాల వయసు, అంటే 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. 30వ సంవత్సరంలో ఖచ్చితంగా యోసేపు 30 సంవత్సరాలు వచ్చాయి, ఆయన రాజ్యానికి ప్రధాని అయిపోయాడు. ఆయన అనుకున్నాడు అసలు ప్రధాని అవుతానని. ఈ దేవుని కృప పరిచర్యలు ముత్తగూడెంలో ప్రారంభించవచ్చునేమో, ఇది ముత్తగూడెం కాదండి, ముసునూరు. ఎక్కడ ముసునూరు? ఎక్కడ ముదిరేపల్లి? ముత్తగూడెంలో పుట్టింది, ముత్తగూడెంలో పుట్టాడు. ఎక్కడ ముసునూరు? ఎక్కడ ముదిరేపల్లి? ఎంతెంత దూరం తిరిగి వస్తుందో చూడండి. ఇక ఇంతవరకు ఆగదే. ఎందుకనంటే నిన్ను విమోచించిన వాడు మనుషుడు కాదు, నేను ముగించేస్తున్నాను. అరిషిత 14 సంవత్సరాలు కాపాడిన వాడు, ఇంకను కూడా దేవుని కృప నీ మీద ఉంటుంది. దేవుడు ఇంకను నుండి కాపాడతాడు. ఇప్పటి వరకు మీ మీ తండ్రి గారు చేసిన ప్రార్థనలు, అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థనలు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నీ చదువులో మంచి, ఇప్పటి వరకు ఎన్నికంటే లేదు, మంచి మార్కులు సంపాదించుకున్నావు, మంచి గిఫ్ట్లు సంపాదించుకున్నావు, మంచి సర్టిఫికెట్స్ సంపాదించుకున్నావు. అంతకంటే గొప్ప ఘన కార్యంలో దేవుడు నీ ఎడల చేయబోతున్నాడు. నువ్వు ఒక యెఫ్తా కుమార్తెలాగా పెరగాలి. యెఫ్తా అన్నాడు, యెఫ్తా అలా అసలు ఊహించలేదండి. ఏదో ఒక మాట జారాడు,
జారాడో అనాలి, ఎట్లా వచ్చేసింది. ఇంట్లో నుంచి ఏది ఎదురుకొస్తూ దాన్ని బలిస్తానయ్యా, యుద్ధంలో నాకు విజయాన్ని ఇవ్వండియ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. విజయాన్ని పొందుకున్నాడు. తిరిగి ఇంటికి వస్తుంటే తండ్రి విజయవంతుడై తిరిగి వస్తున్నాడని సంతోషంలో వెళ్ళిపోయింది. ఆయన అంటున్నాడు, నన్ను కృంగదీసే వారిలో నెంబర్ 1 మొట్టమొదటిగా నీవే అయ్యావమ్మా అని అన్నాడు. ఎందుకు? కృంగదీసేంత పని ఏం చేశాను అని అంటే, నువ్వు నాకు ఎదురుగా రావటమే నువ్వు చేసిన తప్పు. నేను ఇలా మాట ఇచ్చానమ్మా. ఎగ్జాంపుల్ గా మళ్ళీ మన మాట మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తానండి. మన పిల్లలు విశాఖను చింటును లేకపోతే ఎవరినో ఒక పిల్లలు తీసుకొని, అరే అత్తయ్యకి మాట ఇచ్చారా, అత్తయ్యని అమ్మాయిని చేసుకోవాలి, అత్తయ్యల అమ్మాయిని అంటే ఏమంటాడు? వింటాడా మన మాట? అమ్మాయి నేను ఎప్పుడో మాట ఇచ్చాల్సిందా, అయ్యగారు బాబు ఉన్నాడు ఇస్తున్నాను అన్నాను, ఏ కులమైన ఇస్తున్నాను అమ్మాయి, మన కులాలతో పని లేదురా బుజ్జి, అమ్ములు కులాలతో పని లేదురా డాడీ, నువ్వు 100 చెప్పు డాడీ, నా మనస్సుకి ఇష్టము లేదు డాడీ అనే అమ్మాయిలు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. యాడికి వెళ్ళమంటే పెళ్లి చేసుకోవడానికి. ఎంత పెళ్లికి కాదండి, పేరంటం కాదండి వెళ్ళమనేది. ఆయన అన్నాడమ్మా, బలిస్తున్నాను అన్నానమ్మా, ఇచ్చేసే డాడీ, నువ్వు మాట ఇచ్చావు కదా, మాటను తప్పే పని లేదు, నువ్వు ఇచ్చినట్టుగా నాకు చెయ్యము డాడీ అని అంటున్నాను. అరిచిత నాన్న ఏదైతే అన్నాడో, అమ్మ ఏదైతుందో అలాగనే చేయండి అమ్మా అని తట్టుకున్నాను. నాకు తెలియదు, నా ఇష్టం లేదా, నీ ఇష్టమేనా, ఏ డ్రెస్ తెచ్చావే, ఏదంటే నాకు ఈ కలర్ నాకు నచ్చదా, నీకు తెలియదా? ఏం లేదండి, అసలు యుక్త అలా అనలేదండి. మరణానికి కూడా ఆమె ఏముంది, ఆమె నమ్మే నీ ఇష్టం నానా, ఇది చచ్చిపోవడానికి. చింటూ నేను మాట ఇచ్చాను రా అంటే ఒప్పుకుంటావా? నిరీక్షణ అయ్యగారు నేను మాట ఇచ్చాను అబ్బాయి, నేను ఇస్తాను నీకు అయ్యగారు, మీ ఇంటికాడే ఉంటాడు ఇవాళ నుంచి అని నేను మాట ఇచ్చి వచ్చాను రా అని అన్నాడు అనుకో, ఏమంటావు? పోతు నువ్వు, మా అమ్మ నేను మా అక్క బంగారం బతుకుతాం అంత. నేను నోట వచ్చే మాట, నువ్వు లేకపోయినా మేము బతుకుతాం, నేను గాని పోను అంటాం. కానీ యుక్త కుమార్తె ఏముంది, నువ్వేం మాట ఇచ్చావో ఆ మాటను నెరవేర్చు. ఇప్పుడు ఒక దైవజనుడి కుమార్తె, ఒక దైవజనుడి కుమారుడు, ఒక దైవజనుడి పిల్లలు, ఒక దైవజనుడి కుటుంబం ఎలా ఉండాలంటే, అవునంటే అవును, కాదంటే కాదు, దేవుని యొక్క వాక్యములకు కట్టుబడి జీవించాలి. దైవజనుడు బయట ఎంత గొప్ప పరిచయం చేసి వచ్చినా ఇంట్లో సరైన నడక లేకపోతే, సరైన బిడ్డలకు ప్రవర్తన సరిగా లేకపోతే, బిడ్డలకు ప్రార్థన లేకపోతే, బిడ్డలు సరిగా సేవకు సహకరించేవారు కాకపోతే, చెప్తా గనక నన్ను కృంగదీసిన వారిలో నువ్వు మొదటి దాని అమ్మాయి అని అన్నట్లుగా దైవజనుని దైవ సేవకుడును కృంగదీసే వారిలో ఆ పిల్లలు ఒకరిగా మిగిలిపోతారు. అందుకనే 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరాలకు వస్తున్నా, నీకు దేవుడి దయ కావాలి. 14 మనకు కీర్తన 65 కీర్తన 11 వచనంలో చెప్పినట్లుగా కీర్తనకారుడు అంటాడు, సంవత్సరమును దయాకిరీటం నువ్వు నాకు ధరింపజేసి ఉన్నావయ్యా. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ దాసుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుమయ్యా అంటాడు. అంటే మనము బ్రతకాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. ఇప్పుడు అరిషిత 14ను ముగించుకుని 15లోకి వచ్చింది. రేపు 15 ముగించుకుని 70, 80 సంవత్సరాలు, 80, 100 సంవత్సరాల వయసు వచ్చింది. ఆమె ఈ సంతోషం, ఈ ఆనందం ఆమె జీవితంలో కావాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. దేవుని దయ కావాలి. దేవుడి దయ కావాలి అంటే అరిషిత ఎలా జీవించాలంటే దేవుడి వాక్యములకు లోబడాలి. ఇందాక వాళ్ళ పెద్దనాన్ని చెప్తున్నారు, అలా ఉండాలి, అలా ఉండాలి. మా అమ్మ అచ్చం వాళ్ళ అమ్మాయి నుంచి చెప్తుంది, వాళ్ళ బిడ్డ నుంచి. దేవుడి నాకు నచ్చింది. చాలా మంది చెప్పరు, ఆ బిడ్డకే దీవెనలు కావాలని. బిడ్డ మీద అంత ప్రేమ ఉంది, అంత హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ఎందుకని? బండి ఇచ్చిన తర్వాత లేకపోతే బండి వేసుకుపోతుంది, బై జాగ్రత్త అంటారు. అంటే అది హెచ్చరిక
అది ప్రేమతోనే చెబుతున్న మాట. అంటే హెచ్చరిక లాగానే ఉంది మనకి. జాగ్రత్త అంటే ఏంటి అర్థం దానికి? ఆజ్ఞే కదండి, ఆజ్ఞాపించినట్టే కదా. కానీ ఆ ఆజ్ఞ అతని జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఆ పెద్దనే గాని తండ్రి గాని ఆ పక్క ఇంట్లో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్ళినా అన్నారంటే నేను మేలు కోరి అన్నాను, నీ మేలు కోరి నీతో చెప్పాను. దాన్ని ఇష్టపడ్డావనుకో, అంగీకరించావనుకో, నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు. అంగీకరించలేదనుకో నలుగురు వచ్చి తీసుకొని వస్తారు. అంతే కదండి, అంతే కదండి, అంతే కదా, ఎవరైనా అంతే కదండి. దేవుడి యొక్క వాక్యము ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుచున్నది. భయపడకు. ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. ఇది ఒక మార్గయ్య గారికి కాదు, అందరికి, ఇక్కడ ఉండే సేవకులకు, విశ్వాసులకు, అందరికీ కూడా దేవుడు మనలను విమోచించాడు, దేవుడు మనలను విడిపించాడు, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తూర్పు నుంచి నీ సంతానమును మరలా రప్పిస్తాను అని అంటే దానికి అర్థం నీ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అయితే ఆగిపోయిందో, ఏ ఆశీర్వాదం అయితే కోల్పోయావో, ఏ ఆశీర్వాదం అయితే నీకు రాలేదో, ఏదైతే నువ్వు నష్టపోయినావో, లేక దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, వ్యాపారమా, ఉద్యోగమా, ఆశీర్వాదమా, ఇల్ల పెళ్ళ, ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దానిని నేను రప్పిస్తా. మన దేవుడు రప్పించే దేవుడు, మన దేవుడు గొప్ప చేసే దేవుడు, మన దేవుడు. అందుకనే మనల్ని విమోచించాడు. అందుకని యాకోబు భయపడకు, అక్కడ నీ పేరు పెట్టుకొని చదువుకో. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారితోనే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నట్టుగా. అది యాకోబే కాదు, ఒక ఈవెన్ అబ్రామ్ గారితో కూడా, అలాగే బాబోస్ గారు, ఈవెన్ నాతో, కిరణ్ గారు, రాజ్ కుమార్ గారు, డేవిడ్ ఫాల్ గారు, ఇక నీవు 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 అందరూ దానికి వర్తిస్తాం. ఒక మార్గయ్య గారు మాత్రమే కాదండి, మనందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా రాబోతున్నాయి. ఈ యొక్క కుటుంబ ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా చేయండి, ఒక దావీదు గారు చేసినట్లుగా ప్రార్థన చేయండి. అయ్యా, నీ దాసుడనైనా నేను బ్రతకాలంటే నీ దయారసము నాకు కావాలయ్యా అని అడగండి. దేవుని దయ మన మీదకు పంపిస్తాడు, దేవుని కృప మన మీదకు పంపిస్తాడు. అది తూర్పు నుంచి మనకు రావలసిన ఆశీర్వాదములు, పడమరలో నుంచి మనకు రావాల్సిన దీవెనలు ఆయన మన దగ్గరకు పంపించేస్తాడు. వాటి కోసం మనం పరిగెత్తే పర్లేదు, అవే మన కొరకు పరిగెత్తుకొని రాబోతున్నాయి. అవే మీ కుటుంబానికి అవే ఆశీర్వాదములు నిండుగా దేవుడు పంపించబోతున్నాడు. అదే మీ దేవుని యొక్క కృప, పరిచర్య, మినిస్ట్రీస్ కి ఆ యొక్క కృప, ఆ దీవెనలు, ఆ కృప రాబోతున్నది. అలా వస్తుంది కనుక మీరు భయపడవాకండి. ఎన్నో వడదొడుకులు వస్తాయి సేవలో, ఎన్నో కష్టాలు వస్తాయి. అందరూ పువ్వులే చల్లరండి, ముళ్ళు చల్లే వాళ్ళు కూడా ఉంటారండి, రాళ్ళు పోసే వాళ్ళు కూడా ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన భక్తులు, ప్రవర్తలు అందరూ పువ్వుల బాటల్లోనే నడవలేదు, ముళ్ళ మీద నడిచారు, రాళ్లలో నడిచారు. ఈ రోజు కూడా దేవుని కృప పరిచర్యల ఈ మినిస్ట్రీస్ అధినేత మార్క్ గారికి కూడా అటువంటి శ్రమలు రావచ్చునేమో గాని ఆ శ్రమలలో విజయాన్నిచ్చే దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నిన్ను చూసి అందరూ నవ్వచ్చు, హేళన చేయవచ్చు, అవమానించవచ్చునేమో గాని నా దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. నన్ను ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఘనపరిచి అనేక ప్రాంతాల్లో నిన్ను బహుగా వాడుకోబోతున్నాడు. అనేకులను నీ ద్వారా ఆయన పరిశుద్ధపరచబోతున్నాడు. నీ ద్వారా అనేకులను దేవుడి రాజ్యానికి సిద్ధపరచబోతున్నాడు. కనుక దేవుడు నీకు, మీ కుటుంబానికి, నీకు దేవుని కృప పరిచర్యలనే మినిస్ట్రీస్కి, యెరూషలేము ప్రార్థన మందిరానికి దేవుని కృపతోడే నడిపించునగాక. అతి త్వరలో దేవుని యొక్క మందిరము కట్టబడునగాక. ఈ 4వ సంవత్సరంలో ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి 5వ మరలా వచ్చే సంవత్సరం 5వ సంవత్సరం అడుగు పెట్టాము అని ప్రార్థన పెట్టినప్పటికీ ఈ పరిచర్యలో నూతన కార్యాలు జరుగునుగాక, నూతన కార్యాలు జరుగునుగాక, నూతన ఆత్మలు వచ్చునుగాక. మంచి దేవుడి మాటలు దీవించి మనందరి వెనుకలకు అనుగ్రహించుగాక. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న హర్షిత